హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్య లక్కీ హోమ్ ఫుడ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా అండి. రెగ్యులర్గా చేసుకునే ఉప్మాలా కాకుండా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో మీకు ఉప్మా చేసి చూపిస్తాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. గోధుమ రవ్వ, ఉల్లిగడ్డ, ఒక చిన్న పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, కొద్దిగా మినప్పప్పు. ఇంతే అండి. వెరీ సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే డిఫరెంట్ స్టైల్లో ఉప్మా అయితే చేసి చూపిస్తాను. ఇక ప్రాసెస్ చూద్దాం. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డని ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి నేను ఒకటే తీసుకున్నాను, ఎందుకంటే తక్కువగా వేసుకుంటే పిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టంగా తినగలరు. మీకు కారం ఎక్కువ కావాలంటే ఒక 2 పచ్చిమిర్చిల్ని కట్ చేసి వేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న రవ్వని ఇందులో వేసుకొని వేయించుకుందాం. ఇలాగా కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఈ రవ్వని కొద్దిగా ఆయిల్లో వేసి ఇలా వేయించుకుందాం. కొద్దిగా ఈ రవ్వ అనేది కొద్దిగా కలర్ మారాలి. ఇలాగా వేస్తూ ఉండండి, మాడకుండా వేయించుకోవాలి. చూసారు కదండి, కొద్దిగా ఇలాగ మనకు నూనెలో ఫ్రై అవ్వాలి. ఇలా ఉన్న తర్వాత మనము దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇలాగా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో మనము కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలాగా ఈ ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని కొద్దిగా ఇలా ఆయిల్లో కొంచెంగా కలర్ మారేదాకా ఇలా ఫ్రై చేసుకుందాం. ఇందులో మినపప్పు, పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మినపప్పు, పల్లీలు మాడిపోకూడదండి, జాగ్రత్తగా చూసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము కరివేపాకు వేసుకుందాం. రొటీన్గా చేసుకునే ఉప్మా కన్నా ఇలాగా ఉప్మా రవ్వని ఫ్రై చేసి వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, మనకు ఉల్లిపాయలు కొద్దిగా ఇలాగా కలర్ మారాయి. ఇప్పుడు దీంట్లో మనము తీసుకున్న ఉప్మా రవ్వ ఎంత ఉందో దానికి సరిపడా వాటర్ దీంట్లో వేసుకుందాము. వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఈ వాటర్ ఇప్పుడు బాయిల్ అవ్వాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిందేమో చూద్దాము. చూడండి, వాటరు బాగా బాయిల్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న రవ్వని వేసేద్దాము. వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాము. మనకు ఉప్మా రవ్వ పొడి పొడిగా రావాలంటే ఈ వాటర్ అంతా కొద్దిగా ఇంకిపోవాలి. అందుకు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి
ఇలా కలుపుకోవాలి. లేదా మనకు ఉప్మా మెత్తగా రావాలంటే ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ఉంచుకున్నామంటే మెత్తగా వస్తుంది. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఉప్మాని పొడి పొడిలాడేలా చేసుకుంటాను కాబట్టి ఈ వాటర్ అంతా పోయేలాగా ఇలా హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి వాటర్ అంతా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మంటని తగ్గించుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, ఇదిగోండి మన ఉప్మా రెడీ అయిపోయింది. ఇక మంట ఆఫ్ చేసుకోండి. చూడండి, పొడి పొడిలాడుతూ సూపర్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. చూసారు కదండి, ఎంతో పొడి పొడిలాడుతూ ఇదిగోండి టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. వేడివేడిగా ఉందండి, కాలుతుంది. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వంటకాల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తీసుకోండి.